వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యని. ఇవాళ మనతో పాటు అబ్దుల్ రెహమాన్ గారు ఉన్నారు. సాయి రెడ్డి గారు ఏదైతే ఈడీ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత బయట ప్రెస్ మీట్లో చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవటం కష్టం, ఎందుకు ఆ కష్టాలు ఏమొచ్చినాయి, మొన్నటి వరకు ఆయన ఉన్న వరకు గెలిచే అవకాశాలు ఎందుకున్నాయి, ఇవాళ గెలిచే అవకాశాలు ఎందుకు లేవు, కోట్రీ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఆ కోట్రీ ఇవాళ వైసీపీలో ఎవరు ఏంటి దాని గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్ ఏంటి కోట్రీ వ్యవహారాలు మళ్ళీ కొత్తగా బయటికి తీసుకొచ్చారు? ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే ఫస్ట్ వైసీపీ కోట్రీ గురించి డిస్కషన్ వస్తూ ఉంటుంది. అంటే ఆ కోట్రీలో గతంలో ఆయన కూడా ఒక ముఖ్య అనుచరుడు అనొచ్చు, నెంబర్ 2 అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. ఇప్పుడు ఆ కోటరీలో వేరే వాళ్ళు వచ్చేటప్పటికి ఆయన ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి నేను ఉన్నాను, నన్ను గుర్తుపెట్టుకోండి అని అంటా ఉన్నారా? వైఎస్ఆర్ విజయసాయి రెడ్డి గారు చాలా బేసికల్లీ ఆయన ఆడిటర్ కాబట్టి కాస్త ఆయన బ్రెయిన్ కూడా మైండ్ కూడా కాస్త షార్ప్గానే ఉంటుంది. సో ఏది అలవోకగా మాట్లాడడం, ఏదో యథాలాపంగా చేసిన కామెంట్ల కింద అయితే చూడకూడదు ఎప్పుడు ఆయన కామెంట్స్ని. సో ఆయన ఏ కామెంట్లు చేసినా దాని వెనకాల ఒక వ్యూహం ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు మొన్న ఈడీ ముందు హాజరైన తర్వాత బయటకు వచ్చినప్పుడు ముందు ఆయన మీడియాని ఫోకస్ చేసే విధంగానే, మీడియాని అటెన్షన్ని గ్రాప్ చేసే విధంగానే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా కోట్రీ గురించి మరోసారి తీసుకొచ్చారు. కోట్రీ జగన్ చుట్టూ ఉంది, ఆ కోట్రీ వల్లే జగన్ ఆ కోట్రీలో చిక్కుకున్నారంటూ గతంలో చేసిన వ్యాఖ్యలని రిపీట్ చేశారు. అయితే ఈసారి కొత్తగా చెప్పింది ఏంటంటే ఇదే కూటమి కంటిన్యూ అయితే మాత్రం జగన్ అధికారంలోకి రావడం అనేది కళ అని చెప్పుకొచ్చారు. సో ఇలా చెప్పడం ద్వారా ఆయన చెప్పే ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఒకటి, ఇతనికి బీజేపీతో కొద్దిగా గతంలో సంబంధాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఆ సన్నిహిత సంబంధాలని తిరిగి రిపీట్ చేసుకునే ఒక ఆలోచన కావచ్చు. రెండవది ప్రధానంగా ఏదైతే జగన్ చుట్టూ ఒక కోట్రీ, ఇప్పుడున్న అతను చెప్తున్నటువంటి కోట్రీలో ఏ మనుషులు అయితే అతనికి వ్యక్తిగతంగా పడరో, ముఖ్యంగా ఆయన టార్గెట్ అయితే సజ్జల రామకృష్ణారెడ్డి, అందులో ఓపెన్ అందరికీ తెలిసిందే, ఆయన డైరెక్ట్ పేరు పెట్టి చెప్పకపోయినా. సో వాళ్ళని ఇంకోసారి టార్గెట్ చేయడం ద్వారా తన యొక్క ఉనికిని, ఎగ్జిస్టెన్స్ని మరోసారి చెప్పుకునే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. అదే సందర్భంలో కూటమి అధికారంలోకి రాదు, కూటమి ఉంటే అనేది కేవలం అది ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత అభిప్రాయమే తప్ప వాస్తవం మాత్రం పరిస్థితి అలా లేదు. ఎందుకంటే 2029 ఎలక్షన్స్ ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ 3 ఏళ్లలో చాలా పరిణామాలు జరగవచ్చు. అంటే ఒకవేళ ఇదే కూటమి విడిపోతుందని చెప్పడం లేదు, కానీ కూటమి ఉన్నా సరే పరిస్థితులు కూటమికి వ్యతిరేకంగా రావచ్చు. ఈ 2 ఏళ్లలోనూ చాలా వ్యతిరేకత ఉంది. సో ఈ వ్యతిరేకత కేవలం 2 ఏళ్లలోనే, అంటే 22 ఏళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదు, ఇంకా జస్ట్ 20 నెలలు, 21 నెలలు, 21 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఉంటే ఇంకా కమింగ్ 36 అండ్ ఇంకో 5 నెలలు, మా దాదాపు 40 months ఉంది ఎలక్షన్స్కి. ఈ 40 monthsలో ఇంకెంత వ్యతిరేకత ఉంటుంది? సో కూటమి ఎన్ని పార్టీలు వచ్చినా సరే సింగిల్గా కూడా జగన్ నెగ్గే పరిస్థితులు ఉండవచ్చు ఖచ్చితంగా. తర్వాత పాదయాత్ర కూడా ఆయన అనౌన్స్ చేశారు, అవన్నీ ఆయనకి లాభించే అంశాలు. సో ఇక్కడ విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు జగన్ చుట్టూ ఉన్న కోట్రీని ఉద్దేశించి చేసినవే తప్ప నిజంగానే జగన్ కూటమి ఉంటే అధికారంలోకి రాడు అనేది అది కోట్రీని టార్గెట్ చేసే విధంగా చేసిన వ్యాఖ్యలే తప్ప ఆ వ్యాఖ్యలో మాత్రం పెద్దగా నిజం లేదని చెప్పాలి. అంటే గతంలో ఒక 4-5 రోజుల కింద కూడా మనం కొన్ని వీడియోలు చేసున్నాము. దాంట్లో ఏదైతే పార్టీ ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి ఒకటి చేసాం మనం, సాయి రెడ్డి గారికి రియాక్షన్ ఇవ్వద్దు అని చెప్పి వ్యాఖ్యలకి కానీ ట్వీట్స్ కానీ ఇవ్వద్దని చెప్పి వ్యాఖ్యలు చేశాను. కానీ నిన్న మళ్ళీ ఆల్ ఆఫ్ ఎ సడన్ పేర్ని నాని గారు వచ్చారు, దాని గురించి క్లారిటీ ఇచ్చి ఉన్నారు కదా, అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే పేర్ని నాని గారు నేను యాక్చువల్లీ పెట్టింది ఈ సెక్షన్ 22A ఏదైతే వివాదాస్పదమైన ఒక జీవో ఉందో అది వాస్తవానికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది 2016 మేలో. కానీ దీన్ని కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడుతూ సెక్షన్ 22 తీసుకొచ్చారు, జగన్ తీసుకొచ్చి మీ భూముల్ని ప్రభుత్వం లాగేసుకునే ప్రయత్నం చేస్తుందని మరోసారి ల్యాండ్ టైటిలింగ్ విషయంలో ఏ విధంగా ఒక భయాన్ని సృష్టించే ఒక దుష్ప్రచారం జరిగిందో అదే దుష్ప్రచారాన్ని సెక్షన్ 22 విషయంలో కూడా చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. సో దానికి కౌంటర్గా యాక్చువల్లీ పేర్ని నాని నిన్న దానికి సవివరంగా వివరణ ఇచ్చారు. అసలు ఈ సెక్షన్ 22ని ఎవరు తీసుకొచ్చారు, దీని వెనక ఏం జరుగుతుంది. సో ఈ క్రమంలో భాగంగానే ఆయన విజయసాయిరెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు తప్ప ప్రత్యేకించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా మాత్రం ఆయన మాట్లాడినట్టు నేనైతే అనుకుంటున్నాను. కానీ కొత్త తరాగా చూస్తూ ఉండండి సార్, వైసీపీలో ఎవరైతే వెళ్ళిపోయిన నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా
టీడీపీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది కదా. యాక వీళ్ళు అక్కడ ఉండి ఏమన్నా ఇక్కడ రహస్యాలు అక్కడ చెప్తా ఉన్నారా, లేకపోతే అక్కడి నుంచి ఏమన్నా కొత్తగా ఆ రెడ్డి కమ్యూనిటీని పోలరైజ్ చేసి ఏమన్నా సైడ్కి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లాగేసుకుని కొత్త పార్టీ పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అంటే ఒకటి, చంద్రబాబు నాయుడిని అంత తేలిగ్గా మనం వదిలేయడానికి కూడా లేదు. చంద్రబాబు నాయుడు ప్రతిదీ స్కెచ్ ప్రకారం చేస్తుంటాడు. ఆయన తన చుట్టూ ఉన్నటువంటి వర్గాలను ఉపయోగించుకుని ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసుకునేందుకు ఒక వర్గం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. సో అందులో భాగంగానే విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. సో మేబీ చంద్రబాబు నాయుడు కానీ విజయసాయి రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు గురించి చాలా పెద్ద ఎత్తునే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో జగన్ కూటమి అధికారంలోకి వస్తే ఇదే కూటమి ఉంటే జగన్ అధికారంలో రాడు అని చెప్పాడే తప్ప ఆయన జగన్కి ఈ లిక్కర్ స్కామ్లో ఎటువంటి పాపం తెలియదు. అటు లిక్కర్ స్కామ్ అనేది ఉంటే ఆయన ఊరుకోడు, తెలిస్తే అతను అని జగన్ని కాస్త అప్రిషియేట్ చేసే విధంగానే ఆయన మాట్లాడారు. అంటే ఆయన మనసులో జగన్ తిరిగి నన్ను ఆహ్వానిస్తే తిరిగి పార్టీలోకి చేరతాను అనేది ఒక కోరిక అయితే బలంగా ఉన్నట్టు ఎందుకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారో, వ్యవసాయం చేసుకుంటానన్నారో, ఇప్పుడు తిరిగి పార్టీలోకి వెళ్తానన్నారు. ఈ మధ్యకాలంలో చాలాసార్లు మాట్లాడారు చాలా సందర్భాల్లో. ఆయన ఎంతసేపు జగన్ చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీలో జగన్ చిక్కుకున్నారనే చెప్తున్నారు తప్ప జగన్ మీద నేరుగా ఆయనైతే టార్గెట్ చేస్తూ ఇప్పుడు విమర్శలు చేయలేదు. నిన్న కూడా డైరెక్ట్గా లిక్కర్ స్కామ్, అసలు యాక్చువల్లీ లిక్కర్ స్కామ్ని టీడీపీ ఇప్పుడు ప్రభుత్వం జగన్ మెడకి చుట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది, అందులో డౌట్ లేదు. సో కానీ అటువంటిది ఆ ఈడీకి విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఇక్కడ ప్రధానంగా ఈ స్కామ్ గురించి జగన్కి తెలియదు. ఒకవేళ ఇలాంటి స్కామ్ జరుగుతుందని తెలిసే జగన్ ఊరుకోడు అని, అంటే ఒక జగన్ గురించి ఒక క్లియర్ కట్ ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. చుట్టూ ఆయన టార్గెట్ ఎప్పుడు ఆ కోటరీనే. తాను ఇంతకుముందు అదే కోటరీలో వచ్చాడు, ఇప్పుడు లేడు కాబట్టి ఇప్పుడు కోటరీ టార్గెట్ అయింది అతనికి. అంటే అంతా తెలుసు కదా, అందుకని తెలుసు అతనికి కోటరీలో ఉంటే ఏం జరుగుతుంది ఏమో. మేబీ ఇప్పుడు కోటరీ ఏం చేస్తుందని అతను భావిస్తున్నాడు, అతను ఉన్నప్పుడు కూడా అదే చేసి ఉండొచ్చు, అంతే కదా ఆబ్వియస్లీ. సో అతని టార్గెట్ అయితే జగన్ కాదు, జగన్ చుట్టూ ఉన్న కోటరీ. సో జగన్కి ఏం తెలియదు ఈ కేసులో అని చెప్పి జగన్ గురించి ఒక స్పష్టమైన అభిప్రాయం చెప్పడం ద్వారా తిరిగి ఒకవేళ నన్ను పార్టీలోకి ఆహ్వానిస్తే తిరిగి వైసీపీలో చేరేందుకే ఆయనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వైసీపీలోకి మళ్ళీ తిరిగి వస్తే అంటే పాత రోజులు ఎట్లయితే హవా ఉందో అయింది అట్లా ఉండే అవకాశం ఉందంటారా? చెప్పలేమండి, ఎందుకంటే అదంతా వైఎస్ జగన్ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. వైఎస్ జగన్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆయన ఒకసారి నమ్మాడంటే ఇంకెంతవరకైనా వెళ్తాడు ఆయన పరిస్థితి అది. సో విజయసాయి రెడ్డి వల్ల మనకైనా ప్రయోజనం, పార్టీలో ఒకవేళ ఇన్వైట్ చేస్తే ఈయన చేర్చుకోవచ్చు, కానీ తిరిగి అంతటి ప్రాధాన్యత ఏదైతే గతంలో నెంబర్ 2గా వెలిగారో ఆ ప్రాధాన్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. అది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. లేదా ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే జగన్ చుట్టూ ప్రధానంగా ఉన్నారో ఒకవేళ ఆ వ్యక్తులకు ఒకవేళ అప్రాధాన్యత ఏర్పడింది అనుకోండి, మళ్ళీ తిరిగి ఈయన ఫోకస్లోకి రావచ్చు, ఏదైనా జరగచ్చు.